శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి ఉదయం 9:35 వరకు, తదుపరి అమావాస్య. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 5:29 వరకు, తదుపరి సుకర్మ యోగం. శకునికరణం ఉదయం 9:35 వరకు, తదుపరి చతుష్పాత్కరణం. వర్జ్యం సాయంత్రం 4:52 నుండి 6:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:24 నుండి 7:54 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:13 నుండి 4:56 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సూర్యోదయానికి చతుర్దశి ఉన్నది. చతుర్దశి ఈశ్వరుడి యొక్క జన్మతిథి మహాశివ పర్వంగా చెప్పబడుతుంది. నిన్నటి రోజున మాస శివరాత్రి నాడు ఏదైనా కారణాంతరముల చేత శివారాధన చేయలేనటువంటి వాళ్ళు సూర్యోదయానికి ఈనాడు చతుర్దశి ఉన్నది కనుక ఈనాడు ఇతోధికంగా శివారాధన చేయటం, శివాలయంలో దీపదానం చేసినట్లయితే విశేషమైన ఫలితం తప్పకుండా కలుగుతుంది. నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి పొత్తురిసుమెంతనెవ్వాడు పారవైచు, కామధేనువు వానింట గాడి పసర, మల్లె సురశాఖి వానింట మల్లె చెట్టు అని రాజశేఖర చరిత్రలో మారణకవి చెప్తాడు. ఎవరైతే పరమేశ్వరుడికి హరహర అని ఆయన శిరస్సున నీళ్లు జల్లుతాడో, ప్రత్యేకంగా నమ్మకజమకాదులు చెప్పకపోయినా పర్వాలేదు, నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి హరాహర అని నీళ్లు జల్లితే చాలు, ఆయన హరిస్తాడు. ఏమి హరిస్తాడంటే దుఃఖాన్ని హరిస్తాడు, దారిద్ర్యాన్ని హరిస్తాడు, శోకాన్ని ఆయన హరిస్తాడు. పత్తి రిసుమెంతనెవ్వాడు పారవైచు, ఆ శివాయ నమః, మహేశ్వరాయ నమః, నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః ఇత్యాది మంత్రాలతో కాకపోయినా బిల్వదళాలను అలా పారవేస్తే చాలుట, ఆయన సమస్త శుభాలను కూడా అనుగ్రహిస్తాడు. ఎటువంటి శుభాలను అన్నారు? కామధేనువు వానింట గాడిపసరా, వాడింట్లో పెంపుడు జంతువులాగా కామధేనువు వచ్చి ఉంటుందట, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మళ్ళీ సురశాఖి వానింట మల్లె చెట్టు, ఇంట్లో ఉండేటటువంటి పెరట్లో ఉండేటటువంటి మల్లె మొక్కలాగా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కల్పవృక్షం, బంగారు పుష్పాలతో ఉండేటటువంటి కల్పవృక్షాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాట. ఏ కొద్దిపాటి భక్తితో ఏ చిన్న కార్యక్రమాన్ని, ఏ చిన్న పూజ చేసినా, అన్ని నీళ్లు చల్లినా పరవశించి ఆ వశుడయ్యేటటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి శివానుగ్రహం కోసం ఈ చతుర్దశి అమావాస్య కలిసినటువంటి ఈ తిథినాడు ఆరాధన చేయటం చాలా విశేషం. ఇవాళ అమావాస్య కనుక ఇతోధికంగా పితృదేవతల యొక్క అనుగ్రహ నిమిత్తం కొద్దిపాటి తర్పణాదులు నిర్వర్తించినా సరే, పితృదేవత స్తుతి, పితృదేవతలను స్మరించినా కూడా విశేషమైనటువంటి ఫలవంతం. ఎందుకంటే పితా దతాతి సత్పుత్రాన్నని శాస్త్రవచనం. మనకి పుత్ర సంతానం కలగాలి, వంశవృద్ధి కలగాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం చేతనే కలుగుతుంది. ఇంకొక మాట చెప్పారు, ఎన్ని సుకృతాలు చేసినటువంటి వాడైనప్పటికీ కూడా వాడికి ఐశ్వర్యం రావాలి అంటే పితృదేవతలను సిఫారసు చేస్తేనే దేవతలు సైతం ఐశ్వర్యం ఇస్తారని శాస్త్రవచనం. గ్రహాలన్నీ బలంగా ఉన్నా, దేవతలను ఎంతమందిని ఆరాధించినా, పితృయజ్ఞాన్ని పరిత్యజించి పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాడికి సద్గతి ప్రాప్తించదు అని కూడా మనకి పద్మపురాణాది అనేక పురాణాలు ఘోషిస్తున్నటువంటి విషయం కనుక ఈ అమావాస్య పితృపర్వంగా కూడా చెప్పబడుతుంది. అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ, కార్తీక దామోదరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని భావన చేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలుగుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు కార్యాలన్నీ సఫలమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్దశి ఉదయం 9:35 వరకు, తదుపరి అమావాస్య, శనివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే
వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతువు సంచరిస్తున్నాడు, తులలో చంద్రుడుంటే వృశ్చికంలో రవి, బుధుల్లో బుధుడు వక్రీకరించున్నాడు, ధనుస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి శ్రమ అధికంగా కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా వెంటనే పనుల్ని చేయలేకపోవచ్చు. దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. అనవసరమైనటువంటి మనస్తాపం తాత్కాలికంగా పొందుతారు. వెంటనే ప్రశాంతపడే అవకాశం గోచరిస్తోంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ ఒక్కొక్కటి చొప్పున క్రమంగా తొలగిపోతూ కనిపిస్తాయి. మిత్రులు, బంధువులు అయినటువంటి వారు చక్కనైనటువంటి సూచనలను ఇస్తూ ఉత్సాహాన్ని పెంపొందిస్తారు, పనుల్లో సహాయపడతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని గ్రహ అనుగ్రహం కోసం శని మంత్రాన్ని 19 మార్లు పఠించుతూ నువ్వుల్ని దానం చేయడం శ్రేయస్కరం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా ఆవేశపడే అవకాశాలు అనిపిస్తున్నాయి. అనుకోకుండా వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువ సమయాన్ని నష్టపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నదమ్ముల మధ్య తాత్కాలికమైనటువంటి విరోధాలు ఇంతకుముందు ఉన్నటువంటివి కొద్ది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలు కానీ జరిగి ఉన్నట్లయితే కొద్దిగా ఒకసారి పునఃపరీక్షని సరైనటువంటి వైద్యుని చేత చేయించుకోవడం ఉత్తమం. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ధన విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు కూడా. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని గ్రహ అనుగ్రహం కోసమని గింజలున్న పత్తిని దానం చేయడం మంచిది. శని స్తోత్రాన్ని పఠిస్తూ ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు చేస్తారు. చేసేటటువంటి ఆలోచనలో స్పష్టత గోచరించే అవకాశం తక్కువ. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆ కారణంగా ఇంటి దగ్గర భార్యాపుత్రులతో గడిపేటువంటి అవకాశం తక్కువ అవుతుంది. దాంతో కొద్ది చిరాకు, విసుగు, కోపం ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి ఇబ్బంది ఆర్థికంగా కలగచ్చు. కొద్ది ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఉత్తమంగా ఉంటూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల వద్దకి వెళ్ళడం కానీ, తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి వచ్చే సమాచారం కానీ ఉండకపోవడంతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని మంత్రాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, లేదా శనికి సంబంధించిన కీర్తనని కానీ పాడుతూ నువ్వుల నూనెని దానంగా వేయడం శ్రేయస్కరం. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా దాంపత్య విషయంలో భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి సయోధ్య లోపించే అవకాశం ఉంది. తక్కువ మాట్లాడుకోవడం అవసరం. ఆర్థికమైనటువంటి లాభం ఉంటుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతూ ఉండొచ్చు. ఆరోగ్యపరమైనటువంటి సమస్య గుప్తంగా ఉంటుంది. తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం కాదు, అత్యవసరం.
దూర ప్రయాణాలను చేయడాన్ని వీలైనంత వరకు మానుకోవడం చాలా మంచిది. తప్పనిసరిగా చేయవలసి వస్తే తోడు చేసుకుని ప్రయాణించడం మరింత మంచిది, ఒంటరిగా కూడదు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్లని చెప్పుల్ని శనివారం నాడు దానం చేయడం వల్ల సకల శుభాలు కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కీర్తి కంటే కూడా అపకీర్తి ఎక్కువగా వచ్చే అవకాశం అనిపిస్తుంది. ఏ మాటకైనా సరే తిరిగి మాట చెప్పేటటువంటి కారణంగా అధికారులతో క్రింది ఉద్యోగులకి ఇబ్బందులు కాస్త ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి వారితో అనుకూలంగా ఉన్నా కూడా మిత్రులు బంధువుల యొక్క రాక పోకల కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి సమస్యలు పెరిగే అవకాశం అనిపిస్తోంది. రాజకీయంగా ఎత్తుకి వెళ్ళాలని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణంగా వెళ్ళలేకపోవచ్చు. ఇంతకుముందు ఎవరి నుంచే రుణాలను తీసుకున్నారో వారి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. న్యాయస్థానంలో విజయపథమైనటువంటి తీర్పు వస్తుందని భావిస్తారు, కానీ ఆ తీర్పు అనుకూలంగా ఉండేది కాకపోవచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్లనైనటువంటి గొడుగుని బహూకరించడం ఉత్తమం. రుణం తీరిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి మాట పట్టింపుని గుర్తు చేసుకుంటూ ఉంటారు. జరిగిపోయిన విషయాల్ని తవ్వుకునే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కోసం కానీ వ్యాపారపరమైన ఆదాయం కోసం కానీ ప్రయత్నాల్ని ముమ్మరం చేయవలసిన సమయంలో కూడా గత జీవితాన్ని తవ్వుకుంటూ నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. ఎంత చెప్పినప్పటికీ కూడా వినే పరిస్థితి కాస్త తక్కువగా ఉంటూ ఉండొచ్చు. తాత్కాలికమైనటువంటి లాభానికి ఆశించి విశేషమైన లాభాలని పొందగలిగిన వ్యాపారాన్ని కొద్దిగా పక్కన పెట్టే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శని మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ లేదా శని స్తుతిని కానీ చేస్తూ కొబ్బరి చిప్పల్ని బహూకరించినట్లయితే సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది విషయాల్లో స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యం ఇస్తారు. అది కొద్దిగా ఇబ్బందిని కలిగించే అంశంగా పరిణమించవచ్చు. 4 వైపులా విచారించి నలుగురిని జాగ్రత్తగా కనుక్కొని మాత్రమే చేయవలసిన వివాహాన్ని చాలా తేలికైన విషయంగా పరిణమించడంతో వాటిని పరిగణించడంతో ఇబ్బందులు గోచరించే అవకాశం ఉండొచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. సంతానపరమైనటువంటి చదువుకి విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని ప్రాధాన్యాన్ని ఇస్తారు. తప్పనిసరిగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వచ్చే కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. శనివారం సందర్భంగా తులారాశి వారు నృసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే క్లిష్ట సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారం అనుకూలించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకు ముందే ప్రవేశించినటువంటి అనారోగ్యానికి సరైనటువంటి వైద్యాన్ని చేయించుకోకపోవడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయం వస్తున్నట్టుగానే ఇంతకుముందు చేసినటువంటి రుణానికి వడ్డీకి తీర్చడానికి సరిపోతూ ఉండొచ్చు. వివాహం జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఆ వివాహం కుటుంబంలో ఉండే అందరికీ ఆమోదయోగ్యమైంది అవుతుందా కాదా అనేది ఓ ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. దూర ప్రయాణాన్ని చేయవలసి వచ్చిన సందర్భంలో సొంతంగా వాహనాన్ని నడుపుకు వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే ఉద్యోగ లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ స్వయంగా చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. సొంతంగా ఇంటిని కానీ, స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, మరేదైనా స్థిరమైన ఆస్తిని కానీ కొనాలని యోచిస్తారు. కానీ అంత సొమ్ము మాత్రం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల ఉండవలసిన ఆదరణ ఈ రోజున ఏమాత్రం ఉండే అవకాశం గోచరించడం లేదు. ప్రయాణాలు చేయవలసి వచ్చే సందర్భంలో విశేషమైనటువంటి శ్రద్ధని తీసుకుని తీరాల్సిందే. శారీరకమైనటువంటి అనారోగ్యం ప్రవేశించిన కారణంగా తప్పక వైద్య పరీక్షల్ని చేయించుకుని తీరాలి. వివాహాది విషయాలకు సంబంధించిన ఊహలన్నీ కూడా తాత్కాలికంగా జారిపోయే అవకాశం ఉన్న కారణంగా, వాయిదా పడేటువంటి కారణంగా కానీ మానసికమైనటువంటి అప్రశాంతతకి గురవుతారు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టుగా ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి దురాశ ఏమాత్రము ఉండదు. కుటుంబంలో ప్రశ్నించేటటువంటి సంతానం లేనటువంటి కారణంగా, సరైన ఊహల్ని మాత్రమే చేస్తుండే కారణంగా వ్యాపారం కూడా అభివృద్ధి పథంలో వెళ్ళే అవకాశం ఉంది. ఈ యంత్ర పరికరాలని కొనేటటువంటి సందర్భంలో ఆలోచించి మాత్రమే ఓ నిర్ణయాన్ని తీసుకోవాలి. పాతవైనటువంటి యంత్రాలని కొనడం లేదా పాతబడ్డ యంత్రాలను తిరిగి మళ్ళీ మరమ్మతులు చేయించడం కంటే కూడా కొత్తమైనటువంటి యంత్రాలను తీసుకోవడం మాత్రమే శ్రేయస్కరమనే దృష్టి కలిగి ఉండాలి. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు మంచి పద్ధతిలో కనిపిస్తూ ఉంటాయి. ఆర్థికమైన సమున్నతి స్థానంలో ఉంటారు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనిగ్రహానికి 19 మార్లు ప్రదక్షిణాన్ని, శని శ్లోకాన్ని పఠిస్తూ చేసినట్లయితే మానసిక ఆందోళన తొలగుతుంది. సకాలంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైన ఆనందంతో గోచరిస్తారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గడపగలుగుతారు. కుటుంబంలో ఉండే ప్రతి రహస్యాన్ని భద్రంగా దాచాలి అని ప్రయత్నిస్తారు. కానీ అది కుటుంబ సభ్యుల్లో ఎవరి ఒకరి ద్వారానో అది విడిపోతూ ఉండే కారణంగా మానసికమైనటువంటి తాత్కాలికమైన అస్థిర భావాన్ని పొంది ఉంటారు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయం చక్కగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి ధైర్య సాహసాలు ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఏవైనా రుణాలు కానీ చేసి ఉండినట్లయితే వాటిని తీర్చివేస్తూ ఉండడం ఉత్తమం. లేని పక్షంలో రుణదాతల నుండి అకస్మాత్తుగా ఉప్పెనలాంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉండొచ్చు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు నల్లనైనటువంటి మూకుడులో నువ్వులను నిండుగా పూసి శని స్తోత్రాన్ని పఠిస్తూ దానం చేసినట్లయితే తప్పక ఆగిన పనుల్లో కదలిక కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి చాంచల్యంతో ఉంటారు. స్థిరమైన నిర్ణయాన్ని చేయలేకపోతారు. తాత్కాలికంగా కలిగినటువంటి శని ప్రభావం కారణంగా ప్రతి విషయంలోనూ కూడా అస్తవ్యస్తమైనటువంటి స్థితితో ఉంటారు. ముఖ్యంగా వైద్యులు, అలాగే న్యాయవాదులు, పంటల్ని పండించేటటువంటి వారు, ఇతరమైనటువంటి యంత్ర పరికరాలతో వ్యాపారాన్ని చేసేటటువంటి వారు నిర్ణయాన్ని తీసుకోబోయే ముందు ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారి ద్వారా సూచనలని పొంది ఆ మీదటే పని చేపట్టడం శ్రేయస్కరం. లేని పక్షంలో వ్యక్తుల నుండి మాట పడవలసిన అవసరం రావచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కొత్తదైనటువంటి సంస్థని ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయం కాకపోవచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనిగ్రహానికి సంబంధించిన నీలాంజన సమాభాసం శ్లోకాన్ని 19 మార్లు పఠిస్తూ
శని స్తోత్రానికి ప్రదక్షిణ కానీ చేసినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహ ప్రతికూల దోషాలన్నీ అందరికీ తొలగాలని ఆ శనిగ్రహాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తిథి సూర్యోదయానికి ఉంది. శనివారంతో కలిసి వచ్చింది. కార్తీక శనివారం బహుళ చతుర్దశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన శనిదీపాన్ని గృహంలో వెలిగించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన పాపాల వల్ల ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా గరుడ పురాణంలో చెప్పబడిన ఈ ప్రత్యేకమైన శనిదీపం విశేషంగా సహకరిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన ఈ శనిదీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా పొట్టు తీయనటువంటి నల్ల మినుముల పిండిని తెచ్చుకోవాలి. అలాగే నల్ల నువ్వులను పిండిలాగా చేసుకోవాలి. నల్ల బెల్లం లేదా తాటి బెల్లాన్ని పొడిలాగా చేసుకోవాలి. రాళ్ల ఉప్పును పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొట్టు తీయని నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, తాటి బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి, ఈ 4ంటిని కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా వీటితో ప్రమిదలు 2 తయారు చేసుకున్న తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో 2 తమలపాకులు ఏర్పాటు చేయాలి. ఆ 2 తమలపాకుల మీద ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి ఈ 2 పిండి దీపాలను ఉంచాలి. ఈ 2 పిండి దీపాలలో కూడా గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ 3ంటిని సమపాళ్లలో పొయ్యాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేయాలి. రెండో ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేయాలి. ఇలా 2 ప్రమిదల్లో మొత్తం కలిపి 8 ఒత్తులు వేయాలి. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పొడి, అలాగే తాటి బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి వీటితో తయారు చేయబడినటువంటి ఈ 2 పిండి దీపాలలో ఇలా ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తే దీనివల్ల సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది. కార్తీక బహుళ చతుర్దశి తిథి. దీన్ని అనంత పద్మనాభ చతుర్దశి అని, పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారని మనకి ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే అనంత పద్మనాభ స్వామి వారి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలను అలంకరించటం, అనంత పద్మనాభ స్వామి వారికి బూరెలు నివేదనగా సమర్పించటం ద్వారా అనంత పద్మనాభ స్వామి అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసం బహుళపక్షం చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అనే పేరుతో పిలుస్తారని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వివరించారు. అంటే ఈరోజు లలితా అమ్మవారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి గృహంలో లలితా సహస్రనామ పారాయణ చేయటం, అలా వీలు కాని పక్షంలో లలితా అమ్మవారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లలితా అమ్మవారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి లలితా అమ్మవారి అనుగ్రహం కోసం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి లలితా అమ్మవారికి జీడిపప్పు, తేనె నైవేద్యంగా సమర్పించడం ద్వారా లలితా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ చతుర్దశి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు కార్తీక మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది. కార్తీక అమావాస్య ఆదివారం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే నరపీడ, దృష్టిదోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.